ఈ స్టోరీ కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరి మనోభావాలైన దెబ్బతింటే క్షమించండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. మా ఇంట్లో నేను, మా అత్త, వదిన మాత్రమే ఉంటాము. ఎందుకంటే ఒక యాక్సిడెంట్లో మా ఫ్యామిలీలో అందరూ చనిపోయారు. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. అప్పటి నుండి ఆంటీ ఇంట్లోనే ఉంటున్నాను. మమ్మల్ని చదివించుకుంటూ ఇక తన లైఫ్ గురించి ఏమీ ఆలోచించకుండా అంతా మేమే అన్నట్లుగా బ్రతికేస్తూ ఉంది. కానీ ఆంటీని చూస్తే మా ఆంటీ అంటే ఎవ్వరూ నమ్మరు. నా ఏజ్ అంటే ఎవరైనా నమ్మేస్తారు. మేము పక్క పక్కన నిలబడితే తను మా ఆంటీ అంటే ఎవ్వరు నమ్మరు. అంత బాగుంటుంది తను. అసలు వయసు కనిపించదు. మా అంకుల్ చనిపోయిన తర్వాత మా ఆంటీ కోసం చాలామంది ట్రై చేశారు. కానీ మా ఆంటీ ఎవరిని కూడా దగ్గరకు రానివ్వకుండా మా కోసం లైఫ్ అలా కొనసాగిస్తూ వచ్చేసింది. నాకు వయసు వచ్చాక అర్థమైంది, వయసులో ఉన్న ఆంటీ 10 సంవత్సరాల నుండి తోడు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో అని నాకిప్పుడు తెలుస్తుంది. అంత కష్టపడి కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుందని మా ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం. అలా మేము చదువులు పూర్తి చేసుకొని హ్యాపీగా ఉంటున్నాము. ఇక ఆంటీ ఒకరోజు వదినకు పెళ్లి చేయాలి అని ప్రపోజల్ తీసుకొని వచ్చింది. నేను కూడా చేసేద్దాం, మనకి ఒక పని అయిపోయినట్లు అనిపిస్తుంది. దానికి వయసు వచ్చింది, నా మీద పెద్దది, ఇంకా పెళ్లి చేయకపోతే కరెక్ట్ కాదు అని అన్నాను. నీ విషయం ఏంటి అని వదినను అడిగాము. వదిన కాసేపు సైలెంట్గా ఉంది. చెప్పు అని మళ్ళీ ఆంటీ అడిగింది. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని తలదించుకొని చెప్పేసింది. ఆంటీ ఆశ్చర్యంగా, అదేంటి నువ్వు అలా చేస్తావని నేను అనుకోలేదు అంటూ మాట్లాడుతూ ఉంది. సరే చేస్తే చేసింది, మనకెందుకు ఊరుకో అన్నాను నేను. సరే ఎవరు ఏంటి చెప్తే మాట్లాడి చేద్దాము అన్నాను. వాళ్ళకి పట్టింపులు చాలా ఎక్కువ. చాలా సంప్రదాయం కలిగిన కుటుంబం. నాన్న లేరు అని చెబితే పెళ్లికి ఒప్పుకోరేమోనని నాన్న ఉన్నారని చెప్పాను అన్నది. ఆంటీ ఆశ్చర్యంగా, అలా ఎలా చెప్పావు? అది ముందు అబద్ధం చెప్పి చేయకూడదు, తర్వాత నీకే సమస్యలు వస్తాయి, ఎందుకు అలా చేశావు అని తిడుతుంది. నువ్వలా ఆగు అని ఆంటీని నేను ఆపేసి, సరే తర్వాత అయినా తెలుస్తుంది కదా, సరే ఒకసారి రమ్మని చెప్పు, మాట్లాడి చూద్దాం అన్నాను. సరే రేపొస్తారు అని చెప్పింది వదిన. వాళ్ళే సమయానికి వస్తారో తెలియక మేము ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళం ఉన్నాము. నేను ఇంట్లో నాన్నది ఒక పాత పంచ ఉంటే అది కట్టుకొని తిరుగుతూ ఉన్నాను. కొంచెం గడ్డం పెరిగింది. అంతలో ఇంట్లోకి ఎవరో వస్తున్నట్లు అనిపించింది. చూస్తే పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు సడన్గా లోపలికి రావడంతో నేను ఆశ్చర్యంగా అలానే చూస్తున్నాను. ఇక అంతలో వదిన నా దగ్గరకు వచ్చి వాళ్ళే వీళ్ళు అని చెప్పింది. సరే రండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి పక్కన మంచినీళ్ళు తీసుకొని ఇవ్వమని చెప్పి నేను కూడా పక్కన నిలబడి ఉన్నాను. అంతలో ఆంటీ కిచెన్లో నుండి కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చింది అందరికీ. నేను వాళ్ళ ఎదురుగా కూర్చొని ఉన్నాను. ఆంటీ నా వెనక నిలబడి ఉంది. వదిన వచ్చి నిలబడింది. పెళ్లి కొడుకు వాళ్ళమ్మ, కూర్చో అమ్మాయి, ఎందుకు నిలబడ్డావు అన్నది. వదిన కూర్చుంది. సరే మా వాడు నీకు ఇష్టమే కదా, నువ్వు కూడా మాకిష్టమే. మీ నాన్నకి మీ అమ్మకి ఇష్టమైతే మేము పెళ్లి చేసుకుంటాము, చెప్పండి సార్ అని నన్ను అడిగింది. నేను సైలెంట్గా ఉన్నాను. వదిన వెంటనే నా వైపు చూస్తుంది. మీ నాన్నగారే కదా అన్నది ఆవిడ. వదిన ఒక్క క్షణం అవును మా నాన్నగారే అని చెప్పేసింది. నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. ఆంటీ కూడా ఒకవైపు కొంచెం కోపంగా చూస్తుంది. వాళ్ళు చాలాసేపు మాట్లాడేసి, సరే మీరు ముహూర్తాలు పెట్టి కబురు పంపించండి, మా సంప్రదాయాలన్నీ తెలియజేస్తాము, అన్నింటికీ మీకు ఇష్టమే కదా అన్నారు. ఇక నేను చేసేదేమీ లేక వదిన కోసం, సరే మాకన్నీ ఇష్టమేనండి, ప్రతి సంప్రదాయం మీ మీద ఎక్కువగానే చేస్తామని అన్నాను. మంచిదే, మా ఆచారాలు మా సంప్రదాయాలు వేరేగా ఉంటాయి, మీరు మాకు అన్నిటికీ సహకరించాలి అని చెప్పింది ఆమె. సరే అలానే అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఆంటీ వదిన్ని తిట్టడం మొదలుపెట్టింది. ఒసే మనిషివా, వాణ్ణి పట్టుకొని మీ నాన్న అని చెప్పావు, సిగ్గుందా నీకు అసలు, ఏం మాటలవి, అసలేంటి ఇలా చేస్తున్నావు అన్నది. వదిన ఏడుస్తూ, మీరేమైనా చేసుకోండి, ఆ అబ్బాయి నాకు కావాలి, మీరెలాగైనా సరే వాణ్ణి నాకిచ్చి పెళ్లి చేయకపోతే నేను చనిపోతాను అని ఏడుస్తూ ఉంది. ఇక ఆంటీ కూడా తిట్టడం ఆపేసి, సర్లే చెప్పిందేదో చెప్పేశావు, ఎలాగోలా ముందు నీ పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోయిద్ది అన్నది. ఇక పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించాను. ఇక ఒక నెల రోజుల్లో పెళ్లి.
మేమన్ని పెళ్లి పనుల్లో ఉండిపోయాము. ఇక అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం ఇప్పుడు అన్నాను. ఏంటి అన్నది. అదే మనం భార్యాభర్తలమని చెప్పేశాం కదా ఆంటీ. అక్కడికి వెళ్ళినప్పుడు అలానే వెళ్ళాలి కదా, లేదంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా అన్నాను. అది కూడా నిజమే. నువ్వు మీ నాన్నవి పట్టు పంచ అవి ఉన్నాయి, అవి వేసుకో, కొంచెం గడ్డం బాగానే ఉంది, సరిపోతుందిలే అన్నది. నేను అవి వేసుకొని బయటికి వచ్చాను. ఇంటి దగ్గర కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక మా బంధువులు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నాన్న లేడు కాబట్టి మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయరు. ఇక నేను ఆంటీ, వదిన వాళ్ళది వేరే రాష్ట్రం కాబట్టి మేము బయలుదేరాము. వదిన నా వైపు చూసి కరెక్ట్గా ఉన్నావిప్పుడు, ఎవరైనా నమ్మేస్తారా అని నవ్వుతుంది. ఒసై, చేసిందంత చేసి నవ్వుతున్నావు, సిగ్గులేదు అంటూ ఉంటుంది ఆంటీ. ఇక మేము అక్కడికి వెళ్ళిపోయాము. ఇక మరుసటి రోజు పెళ్ళి. మాకు 2 రూమ్స్ ఇచ్చారు. మాకెందుకు, ఒక రూమ్ చాలు అన్నాము. అదేంటండి, మీ అమ్మాయికి ఒకటి, మీ ఇద్దరి జంటకి ఒకటి అన్నారు. నాకు వాళ్ళు చేసేవి చూస్తుంటే భయంగా ఉంది. ఇక ఆ రోజు రాత్రి వాళ్ళు డిన్నర్కి పిలిచారు. మేము వెళ్ళి కూర్చున్నాము. ఆంటీ నాకు మధ్యలో వదిన కూర్చుంది. వాళ్ళ అత్తగారు పైకి లేచి, అలా కూర్చోకూడదమ్మాయి, నువ్వు పక్కకురా, వాళ్ళిద్దరిని దగ్గర కూర్చోనివ్వు అన్నది. ఇక ఆంటీని నన్ను ఒక చోట కూర్చోబెట్టారు. అప్పుడు భోజనం వడ్డించారు. అక్కడ భార్యాభర్తలు మొదటిసారి పెళ్లి కార్యక్రమం చేసేటప్పుడు ఒకరి నోట్లో ఒకరు తినిపించుకోవాలి అన్నారు. నాకేమో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆంటీ కూడా ఆలోచిస్తుంది. ఏంటి అలా ఆలోచిస్తున్నారు, కానివ్వండి అన్నది వాళ్ళ అత్తగారు. ఇక ఆంటీ చేతితో అన్నం కలిపి మాకు పెట్టింది. నాకేదో కొత్తగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు పెట్టింది, కానీ ఆంటీ ఇంత వయసుకు వచ్చినప్పుడు ఎప్పుడు పెట్టలేదు. ఇక నేను అన్నం కలుపుతూ ఉన్నాను. వెంటనే మళ్ళీ వాళ్ళు, అన్నయ్య గారు మీరు కూడా పెట్టండి వదినకు అన్నారు. నేను ఇక అన్నం కలిపి ఆంటీ నోట్లో పెట్టేశాను. ఇద్దరం అలా 2 ముద్దలు తినేసి ఎవరి కంచంలో వాళ్ళు తినడం ప్రారంభించాం. అలా భోజనం అయిపోగానే బయట అందరం కూర్చొని ఉన్నాము. వాళ్ళ అత్తయ్య గారు ఒక తమలపాకులు పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని వచ్చారు. ఆంటీ చేతిలో పెట్టి, ఇవ్వండి వదిన మా అన్నయ్యకు అన్నది. నాకు అలవాటు లేదు అన్నాను. పర్వాలేదు, ఫంక్షన్లో జరిగేటప్పుడు ఇవన్నీ తీసుకోవాలి. మీరు అలా అంటే కుదరదు, ఇవి మా సంప్రదాయం. మీరెంత అన్యోన్యంగా ఉంటారో పిల్లలు కూడా అంత అన్యోన్యంగా ఉంటారు అని మా ఆచారం అన్నారు. ఇక ఆంటీ ఆకులు తీసుకొని నాకు చిట్టి నోటి దగ్గరకు తీసుకొని వచ్చింది. కానీ ఆంటీ నా వైపు చూడలేకపోతుంది. నాకు కూడా ఏదో సిగ్గుగా అనిపించింది. ఇక నేను నోటితో అందుకున్నాను. ఆంటీ నా వైపు చూసింది. ఆ క్షణంలో ఆంటీ ఏదో కొత్తగా అనిపించింది. నేను కొంచెం సిగ్గుగా తలదించుకున్నాను. ఆంటీ కూడా తలదించుకొని కూర్చొని ఉంది. ఇక మొదటి రోజు ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు చేసేసి మండపానికి బయలుదేరాలి అన్నారు. సరే, ఇంకా ఏం ఆచారాలు ఉంటాయి అన్నాము. అదేంటండి, తాళిబొట్టు ఆచారం ఉంది కదా అన్నారు వాళ్ళు. అది మండపంలో కదా అబ్బాయి కట్టేది అన్నాము. కానీ ఆంటీ నా వైపు చూడలేకపోతుంది. నాకు కూడా ఏదో సిగ్గు అనిపించింది. ఇక నేను నోటితో అందుకున్నాను. ఆంటీ నా వైపు చూసింది. ఆ క్షణంలో ఆంటీ ఏదో కొత్తగా కనిపించింది. నేను కొంచెం సిగ్గుగా తలదించుకున్నాను. ఆంటీ కూడా తలదించుకొని కూర్చొని ఉంది. ఇక మొదటి రోజు ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు చేసేసి మండపానికి బయలుదేరాలి అన్నారు. సరే, ఇంకా ఏం ఆచారాలు ఉన్నాయి అన్నాము. అదేంటండి, తాళిబొట్టు ఆచారం ఉంది కదా అన్నారు వాళ్ళు. అది మండపంలో కదా అబ్బాయి కట్టేది అన్నాము. అబ్బాయి కట్టేది మండపంలోనే, కానీ ఇక్కడ ఇంటి దగ్గర మాత్రం మన 2 జంటలు తాళి కట్టుకొని వెళ్ళాలి అన్నారు. అదేంటి అన్నాము. అవును, అబ్బాయి అమ్మా నాన్న, అమ్మాయి అమ్మా నాన్న ఇద్దరు తాళి కట్టుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి అన్నారు. ఇప్పుడు మాకు తాళి ఉంది కదా, ఇంకా ఎందుకు అన్నది ఆంటీ. నా కోసం పాపం ఆంటీ తీసివేసిన తాళి కూడా ఆంటీ మెడలో వేసుకొని సుమంగళిలాగా రెడీ అయి వచ్చింది. ఆంటీ చాలా అందంగా కనిపిస్తుంది. అలా రెడీ అవ్వడం వలన ఇంకా అందం బాగా పెరిగిపోయింది. వాళ్ళు మాత్రం ఇది మా సంప్రదాయం అండి, ఇలా చేసి వెళ్ళాలి అన్నారు. ఆంటీకి నాకు అసలేం అర్థం కావడం లేదు. వదిన మాత్రం మాకు సైగ చేసి, దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుంది, నా పెళ్ళయ్యేదాకా ఓపిక పట్టండి ప్లీజ్ అంటుంది. అది ఏడవడం మొదలుపెట్టింది. ఇక మొత్తం చాలా దూరం వస్తుందేమో అని అనుకుంటూ ఉన్నాను. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న తాళిబొట్టు నా చేతికి ఒకటిచ్చాడు. ముందు మీరు కట్టండి బావగారు అన్నారు. నాకేం అర్థం కాలేదు. ఆంటీని చూస్తుంటే తలదించుకునే ఉంది. కట్టను అని చెప్పడానికి మాత్రం కుదరడం లేదు.
దగ్గరకు రావదినా అంటూ ఆంటీని నా ముందుకు తీసుకుని వచ్చింది వాళ్ళత్తగారు. కట్టండి అంటూ ఆంటీ వేసుకున్న జడ పైకెత్తి పట్టుకున్నారు. నాకు ఆ క్షణంలో ఏం చేయాలో తెలియలేదు. ఇక వేరే దారి లేక ఆంటీ మెడలో తాళి కట్టేశాను. అది కట్టిన వెంటనే ఆంటీకి కన్నీళ్లు వస్తున్నాయి. అది వాళ్ళత్తగారు చూసి, వదినకు చూడండి ఆనంద బాష్పాలు ఎలా వస్తున్నాయో అంటూ ఆంటీ కన్నీటిని తుడిచింది. ఆంటీ ఒక్కసారి దీనంగా నా వైపు చూసింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎవరూ చేయకూడని పనిని మేం చేశాము. ఇక వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న కూడా తాళిబొట్టు కట్టుకున్నారు. ఇక మేము బయలుదేరి మండపానికి వెళ్ళిపోయాము. పెళ్లి చాలా బాగా జరిగింది. అయిపోయిన తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చాము. ఇక అందరూ ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఉన్నాము. ఇక అందరూ వాళ్ళ మొదటి రాత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 3 రోజుల తర్వాత వాళ్ళ మొదటి రాత్రికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక రేపు బయలుదేరాలి కదా మా ఇంటికి. మా ఇంట్లోనే కదా వాళ్ళ మొదటి రాత్రి అన్నది ఆంటీ. అవును వదినా, మీ ఇంట్లోనే జరగాలి మొదటి రాత్రి. సరే ఇక మేము వెళ్ళిపోయి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. మీరు రేపు బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పింది ఆంటీ. అదేంటండి, ఇప్పుడు మీరెలా వెళ్తారు అన్నది ఆమె. ఇక మాతో పనేముంది, మా అమ్మాయి కూడా మీతో ఫ్రీగానే ఉంది. ఇక మాతో ఏం అవసరం ఉంది అన్నది ఆంటీ. అదేంటండి, ఈ రాత్రికి సంప్రదాయం ఉంది కదా అన్నది ఆమె. అదేంటండి, ఏం సంప్రదాయం అన్నది ఆంటీ. అవునండి, పెద్దలం మనకి మళ్ళీ తొలి రాత్రి జరిగితే తర్వాత వాళ్లకు జరుగుతుంది అన్నది ఆమె. ఆంటీకి ఏమర్థం కాలేదు. ఏమంటున్నారు, అర్థం కావడం లేదు అన్నది ఆంటీ. అదే వదిన, వాళ్లకన్నా ముందు మనం పెళ్లి చేసుకున్నాం. ఉదయం తాళిబొట్టు కట్టారు కదా మీ అన్నయ్య మా అన్నయ్య. అవును అన్నది ఆంటీ. మరి తాళి కట్టిన తర్వాత శోభనం జరగాలి కదా అన్నది ఆంటీ. అదేంటండి, ఈ వయసులో మనకెందుకు కొత్తగా, అయినా వాళ్లకు కదా అన్నది ఆంటీ. లేదు దినగారు, మా ఇంట్లో మనకి ఈ రాత్రికి శోభనం జరిగితే రేపు రాత్రికి మీ ఇంట్లో మా అబ్బాయికి మీ అమ్మాయికి మొదటి రాత్రి జరుగుతుంది అన్నది. అదేంటండి, అలా మాకిష్టం లేదు అన్నది ఆంటీ. మీరు అలా అంటే ఎలా, ముందే చెప్పాను కదా మా ఆచారాలు సంప్రదాయాలు చాలా ఉన్నాయని అన్నది ఆమె. ఆంటీకి టెన్షన్గా వణకడం మొదలుపెట్టింది. నాకు కూడా భయం వేసింది. వదిన మాత్రం చాలా హ్యాపీగా ఉండటం గమనించాం. దీనికోసం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అనుకుంటున్నాము. ఆంటీ మాత్రం అలా ఏం వద్దులేండి బాగోదు అంటుంది. ఆమె మాత్రం అలా అనకండి, మా సంప్రదాయాలు మీరు గౌరవిస్తామని చెప్పారు అన్నది. అవుననుకోండి, కానీ ఇదెందుకండి అన్నది. లేదండి, జరగాల్సిందే అని ఆమె గట్టిగా చెప్పింది. ఇక చేసేదేమీ లేక ఆంటీ సైలెంట్ అయిపోయింది. ఇక వాళ్ళింట్లో పని వాళ్ళందరూ 2 పడక గదులు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంటీ వైపు నేను చూస్తే ఆంటీ నా వైపు చూసి టెన్షన్గా ఉన్నాము. అంతలో ఆంటీ ఆమెను పిలిచి, ఏమండి, ఇవేనా ఇంకేమైనా సాంప్రదాయాలు ఉన్నాయా? ముందుగా చెప్తే మేము ఆలోచించుకోవాలి కదా అన్నది. ఇంకేముంది వదిన, ఇదే ఆఖరు. ఈరోజు మనకు జరిగిన శోభనం రేపు బట్టలు ఉతికే వాళ్ళు వచ్చి బాగా జరిగిందని చెప్పాలి. అది ఓకే అనుకున్న తర్వాత రేపు నీ కూతుర్ని నా కొడుకుని కలుపుతాం శోభనం గదిలో అన్నది. ఆంటీకి టెన్షన్ ఎక్కువైంది. అదేంటండి, లోపల మనకు జరుగుతుందో లేదో వాళ్ళు చెప్పడం ఏంటి అన్నది. అదే వదిన, మన పక్క బట్టలు మనం విడిచిన బట్టలు చూసి బట్టలు ఉతికే ఆమె చెప్పాలి అది సక్సెస్ అయినట్టు అన్నది. ఆంటీకి మాత్రం బాగా కోపం వచ్చింది. మాకు ఇలాంటివి ఏమీ అవసరం లేదు, మేమిలా చెయ్యము అంటూ బయటికి వెళ్ళింది. వాళ్ళు కొంచెం కోపంగా, ఏంటి ఈమె ఇలా చేస్తుంది, ఏంటసలు ఏం సమస్య, ఇదేంటిలా అని వాళ్ళు కోపంగా మాట్లాడుకుంటున్నారు. ఇక నేను ఆంటీ దగ్గరకు వెళ్ళగానే వదిన కూడా వచ్చింది. ఏంటమ్మా ఆఖరి క్షణంలో ఇలా చేస్తున్నావు అన్నది. ఏంటే, ఇంకేం చేయమంటావు, నీకోసం తాళి కూడా కట్టించుకున్నాను, ఇక ఏకంగా వాడి పక్కన పడుకోమంటావా అని అరుస్తుంది. అరవకే అన్నది వదిన. తర్వాత అయినా తెలియాల్సిందే కదా, ఇప్పుడే చెప్తే పోద్ది అంటుంది ఆంటీ. లేదు, ఒక్కసారి నా శోభనమయ్యాక వాడిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మాట వినకుండా చూసుకుంటాను. అప్పుడు తెలిసినా నన్ను వదిలేడు. వాడిని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. అప్పటిదాకా ప్లీజ్ అన్నది. ఇక నాకేం అర్థం కాలేదు. ఆంటీ మాత్రం కోపంగా, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేది, వాడితో పడుకోమని చెప్తున్నావా అన్నది ఆంటీ. ప్లీజ్ అంటుంది వదిన. అంటే ఇంకా నువ్వు చెప్పేది అదే కదా అంటుంది. తప్పదు ప్లీజ్ అన్నది వదిన. ఒసే, ఏకంగా వాడితో నన్నుండమని చెప్తున్నావా, వాడితో సంసారం చేయమని చెప్తున్నావా అన్నది ఆంటీ. కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడుస్తుంది వదిన. ఇక అందరూ వచ్చారు అక్కడికి. ఇక పరువు పోతుందేమోనని వదిన్ని పైకి లేపి,
సరే ఏడవకు, అందరూ చూస్తున్నారు అన్నది ఆంటీ. థ్యాంక్స్ అమ్మా అంటూ ఆంటీని కౌగిలించుకుంది వదిన. ఇక అందరం లోపలికి వెళ్ళి సరే అలాగే చేద్దాంలే వదిన అన్నది ఆంటీ. సరే ఓకేనండి అంటూ ఆ రోజు అందరం భోజనం చేసి తర్వాత ఆంటీని వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అప్పుడు నాకు శోభనం బట్టలు ఇచ్చారు, కట్టుకొని రమ్మని చెప్పారు. నేను వేసుకొని వచ్చాను. నన్ను గది లోపల ఉండమని చెప్పారు. నేను లోపలికి వెళ్ళాను. 1 గంట తర్వాత ఆమె ఆంటీని తీసుకుని వచ్చింది. అప్పుడు చూడాలి ఆంటీ అందం రతీదేవిలా మెరిసిపోతుంది. ఇంత అందాన్ని ఇన్నాళ్ళు నేను పట్టించుకోలేదనిపించింది. జడ నిండా మల్లెపూలు, తెల్ల రంగు చీర, పెదవులకు లిప్స్టిక్. ఆంటీని ఒక రంబలాగా తయారు చేశారు. ఆమెను లోపల వదిలి వెళ్ళిపోయారు. నేను అలాగే కూర్చొని ఉన్నాను. ఆంటీ నా దగ్గరికి వచ్చి కూర్చుంది. ఇద్దరం 9 గంటలకు తలుపులు వేసేశాము. ఇక ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకుంటూ చాలాసేపు ఉన్నాం. నన్ను గది లోపల ఉండమని చెప్పారు. నేను లోపలికి వెళ్ళాను. 1 గంట తర్వాత ఆమె ఆంటీని తీసుకొని వచ్చింది. అప్పుడు చూడాలి ఆంటీ అందం రతీదేవిలా మెరిసిపోతుంది. ఇంత అందాన్ని ఇన్నాళ్ళు నేను పట్టించుకోలేదనిపించింది. జడ నిండా మల్లెపూలు, తెల్ల రంగు చీర, పెదవులకు లిప్స్టిక్. ఆంటీని ఒక రంభలాగా తయారు చేశారు. ఆమెను లోపల వదిలి వెళ్ళిపోయారు. నేను అలానే కూర్చొని ఉన్నాను. ఆంటీ నా దగ్గరికి వచ్చి కూర్చొంది. ఇద్దరం 9 గంటలకు తలుపు వేసేశాము. ఇక ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకుంటూ చాలాసేపు ఉన్నాం. టైం 11 అవుతుంది. ఆంటీ నా వైపు చూసి ఇక చేయగలిగిందేముంది, నువ్వు ఫీల్ అవుతున్నావని నాకు తెలుసు, కానీ ఇక తప్పదు. తప్పైనా వాళ్ళ కోసం చేయాలి. నేను ఒప్పుకుంటున్నాను కదా, మెడలో తాళి కట్టేశావు, ఇక ఇది చేయడం పొరపాటేమి కాదు అంది. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు తను ఎప్పుడు ఓకే చెప్తుందా అని ఉన్నాను. ఇక ఆ మాట అనడంతో ఆంటీని బెడ్ మీద పడుకోబెట్టాను. 1 గంట తర్వాత ఇద్దరం రిలాక్స్ అయ్యాము. ఇక ఆ రోజు రాత్రి పడుకొని నిద్రపోయాము. కానీ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆంటీ అంత అందంగా ఉంటుంది, ఆంటీతో అంత సుఖంగా ఉంటుందని అనిపించింది. ఎప్పుడు ఎరగని సుఖాన్ని ఆంటీతో పొందాను. నాకు ఇంకా ఆంటీ మాత్రమే కావాలనిపిస్తుంది. తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది. ఇక ఆలోచిస్తూ నిద్రపోయాను. నేను లేచేసరికి ఆంటీ స్నానం చేసి రెడీ అయింది. నేను కూడా రెడీ అయ్యాను. ఇద్దరం గది నుండి బయటికి వచ్చాము. అప్పుడు బట్టలు ఉతికే ఆమె వచ్చింది. అప్పుడు మా వదిన వాళ్ళ అత్తతో పాటు బట్టలు ఉతికే ఆమె వచ్చింది. రాత్రి నువ్వు కట్టుకున్న లంగా చీర తీసుకుని వస్తే ఆమెకిచ్చేద్దాం అన్నది. ఆంటీ వెంటనే వెళ్ళి బాత్రూంలో ఉన్న రాత్రి ఆంటీ కట్టుకున్న బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆమె అవి చూసి చాలా బాగానే జరిగింది అన్నది. ఇక వదిన వాళ్ళ అత్తయ్య కూడా సంతోషంగా ఓకే, ఇంకా మనం బయలుదేరాలి అన్నది. అంతే కదా, సంప్రదాయాలు ఇంకా ఏం లేవు కదా అన్నది ఆంటీ. ఏం లేవు వదిన గారు, అయిపోయాయి, ఇక మీ ఇంటి దగ్గరే ఉన్నాయి అన్నది. ఇంకా ఏంటండి ఇంటి దగ్గర అన్నది. అదేంటొదిన, అమ్మాయిని అబ్బాయిని శోభనం గదిలోకి పంపించాలి కదా అన్నది. వాళ్ళిద్దరికీ ఓకే చెయ్యాలి కదా అన్నది. వాళ్లే కాదు, మనకి కూడా మీ ఇంట్లో జరగాలి వాళ్ళతో పాటు అన్నది. మళ్ళీ ఏంటి అన్నది. అవును, అది మామూలే, మా సంప్రదాయం అన్నది. ఏంటి మీ సంప్రదాయాలు అయిపోయాయి అన్నారు కదా అన్నది. లేదండి, మా ఇంట్లో అయిపోయాయి, మీ ఇంటి దగ్గర ఉన్నాయి కదా అన్నది. ఆంటీ కొంచెం ఓపిక నశించినట్లు సర్లే చూద్దామన్నది. ఇక అందరం కలిసి టిఫిన్ చేసి బయలుదేరి మా ఊరు వచ్చేసాము. ఇక అందరూ ఫ్రెష్ అయ్యారు. సాయంత్రం కావడంతో వాళ్ళ అత్తగారు వచ్చి వదిన ఏంటి పువ్వులు అవి ఎలా ఇప్పుడు అన్నది. వాళ్లకు సరిపోయే విధంగా ఆర్డర్ చేసి పెట్టానులే అన్నది ఆంటీ. వాళ్ళకే కాదు మీకు మాకు కూడా కావాలి అన్నది. మనకెందుకండి, వాళ్లకు సరిపోతాయి కదా అన్నది ఆంటీ. లేదండి, అమౌంట్ విషయం అయితే చెప్పండి, మేమిస్తాము అన్నది. అలా అని కాదు దినా, అమౌంట్ విషయం ఏముంది మనకెందుకు అన్నది. లేదండి, అలానే జరగాలి, వాళ్ళు జీవితాంతం సుఖంగా ఉండాలంటే అన్నీ సక్రమంగా జరగాలి అన్నదే మా కోరిక అన్నది. సరే ఇప్పుడే చేస్తాను అంటూ ఆంటీ ఫోన్ చేసి ఇంకా చాలా పువ్వులు కావాలని చెప్పింది. సరే అని వాళ్ళు 1 గంటలో పువ్వులన్నీ తీసుకొని వచ్చేశారు. ఇక ఆంటీ పడక గదులు చూపించి వాటిని అలంకరించమని చెప్పారు. వాళ్ళు అలంకరించడానికి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ అత్తగారు వచ్చి పదండి మనం రెడీ అవుదాం అన్నారు. పర్వాలేదు, మీరు రెడీ అవ్వండి, తర్వాత నేను రెడీ అవుతాను అన్నది ఆంటీ. అలా కుదరదు, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు మీ అమ్మాయి ఇద్దరు రెడీ అవుతూ ఉండండి, నేను జాయిన్ అవుతాను అన్నది. సరే అని ఆమె స్నానానికి వెళ్ళింది.
ఇక వదిన ఆంటీ గదిలోకి వెళ్ళారు. నేను ఏం మాట్లాడుకుంటున్నారో అని వినడానికి వెళ్ళాను. చాలా థ్యాంక్స్ అమ్మా అన్నది వదిన. సిగ్గు లేకపోతే సరి, పాపం చేపించావు నాతో అన్నది. ఏం పాపం చెప్పు, నాన్న పోయి ఎంతకాలమైంది, నీకేమైనా వయసు అయిపోయిందా? వయసులో ఉన్నావు, నీకేం సంతోషంగా ఎంజాయ్ చేయక అన్నది. నీకు బుద్ధి లేదు అసలు, ఏం మాట్లాడుతున్నావో అంటుంది ఆంటీ. లేదు, నా మాట విని బాగా ఆలోచించు. ఇక జరిగిందేదో జరిగిపోయింది. తాళిపొట్టు కట్టి నీకు భర్తయ్యాడు. నీ శరీరంతో కలిసి పూర్తిగా నీలో సగభాగమయ్యాడు. హ్యాపీగా వాడికి ఇష్టముంటే కంటిన్యూ అవ్వండి. నీకు సుఖం దొరికినట్టు ఉంటుంది, సుమంగళిగా ఉంటావు, హ్యాపీగా ఉండొచ్చు అన్నది. అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అన్నది ఆంటీ. సంతోషంగా ఎంజాయ్ చేయమని, సుఖపడమని నేను కోరుకుంటుంది. ఎందుకు నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు? మళ్ళీ నీకు కొత్త జీవితం లభించింది. నువ్వు అలా అనుకోకుండా ఒక ఆడదానిలా ఆలోచించి చూడు. నీకిది కొత్త జీవితం, సంతోషంగా ఎంజాయ్ చెయ్యమ్మా అన్నది. ఏంటి నువ్వు చెప్పేది అన్నది. నిజం, నా మాట విను అని బతిమాలుతుంది. నీకు అర్థం కావడం లేదు. వాడి వయసెంత, నా వయసెంత, అయినా ఇదెలా కుదురుతుంది చెప్పు అన్నది. నువ్విలా ఆలోచిస్తే ఏదైనా అలానే ఉంటుంది. వయసుకు దానికి సంబంధం ఏంటి? సంతోషంగా సుమంగళిగా బొట్టు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నది. నీకు అర్థం కావడం లేదు అన్నది ఆంటీ. లేదు, మళ్ళీ పొట్టు పెట్టుకుంటావని లైఫ్లో అనుకున్నావా? చూడు అంటూ అద్దం ముందుకు తీసుకుని వెళ్ళింది. ఎలా ఉన్నావు చూడు అనగానే బాగానే ఉంది, కాదు అనడం లేదు, కానీ ఇలా ఎలా కంటిన్యూ అవ్వగలం చెప్పు, తప్పు అది అంటుంది. లేదు, అంతా జరిగిపోయిన తర్వాత ఇంకా తప్పేంటి అంటుంది. అయినా వాడి వయసు ఎంత, వాడి జీవితాన్ని నేను నాశనం చేయడం ఎందుకు అన్నది. లేదమ్మా, వాడికి ఇష్టమైతే హ్యాపీగా ఉండండి, వాడికి ఇష్టం లేకపోతే నువ్వు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళు చేసుకోండి. మీకు మళ్ళీ జీవితంలో కొత్త జీవితం లభించింది. వాడు చాలా చిన్నవాడు అన్నది ఆంటీ. కొంచెం ఒప్పుకున్నట్లు అనిపిస్తుంది. చూడు, సుమంగళిగా హ్యాపీగా నవ్వుతుంటే ఎలా ఉన్నావో నాకే ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది. నిన్ను ఏ మగాడు మాత్రం వదలాలి అనుకుంటాడు చెప్పు? హ్యాపీగా ఎంజాయ్ చేయవే అంటుంది. ఆంటీ మాత్రం ఏం మాట్లాడడం లేదు. ఇది మా అమ్మ అంటే అని ఆంటీని హక్ చేసుకుంది. అక్కడ నీ మొగుణ్ణి కౌగిలించుకోవే అన్నది ఆంటీ. వాడికి ఆస్తి ఉంది కాబట్టి ఒప్పుకున్నాను, కానీ మనవాడి మీద నా మొగుడేం బాగుంటాడో చెప్పు? నీకు మంచి అందగాడు, మంచి బాడీ బిల్డర్ దొరికాడు, హ్యాపీగా ఎంజాయ్ చేయక ఎందుకు చెప్పు అన్నది. ఆంటీ కన్విన్స్ అయినట్లు అనిపించింది. అయినా వాడికి నా వయసు వాళ్ల మీద జీవితం పంచుకోవాలని ఎందుకుంటుంది చెప్పు అన్నది. సరే, వాడికి ఒకవేళ ఉంటే అన్నది వదిన. ఆంటీ ఏం మాట్లాడలేదు. చెప్పు, ఒకవేళ వాడికి మాత్రం నీ మీద మనసుంటే జీవితాంతం వాడితో కలిసి ఉంటావా అన్నది. అలా ఏం ఉండదులేవే, ఏదో తప్పక అలా చేశాడు అంతే తప్ప నా మీద ఇష్టం ఎందుకుంటుంది? హ్యాపీగా నీలాంటి కుర్రదాన్ని చేసుకొని ఎంజాయ్ చేయాలని ఉంటది ఎవరికైనా అన్నది ఆంటీ. సరే, ఒకవేళ వాడికి నీ మీద ఆశుంటే జీవితాంతం వాడితో సంసారం చేస్తావు కదా అన్నది. సరే చూద్దాంలే అన్నది ఆంటీ. ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వాడికి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలనే కదా నీ డౌట్ అన్నది వదిన. ఆంటీ ఏం మాట్లాడలేదు. ఈరోజు ఎలాగో లోపలికి వెళ్తావు కదా, వాడు నువ్వు కావాలనుకుంటే ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు, నీతో సంతోషంగా గడుపుతాడు. అప్పుడు నీ మీద వాడికి ఇష్టం ఉన్నట్లే అన్నది. సరే, ఒకవేళ వాడికి నీ మీద ఆశ ఉంటే జీవితాంతం వాడితో సంసారం చేస్తావు కదా అన్నది. సరే చూద్దాంలే అన్నది ఆంటీ. ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వాడికి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలనే కదా నీ డౌట్ అన్నది వదిన. ఆంటీ ఏం మాట్లాడలేదు. ఈరోజు ఎలాగో లోపలికి వెళ్తావు కదా, వాడు నువ్వు కావాలనుకుంటే ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు, నీతో సంతోషంగా గడుపుతాడు. అప్పుడు నీ మీద వాడికి ఇష్టం ఉన్నట్లే అన్నది. ఆంటీ వెంటనే రాత్రి కూడా వాడు అన్నీ చేయాలని చూశాడు, నేనే అడ్డం చెప్పాను అన్నది. అందుకే ఈరోజు వాణ్ణి ఏమనకు, వాడికి కొంచెం సపోర్ట్ చేయి, వాడి ఆశ బయటపడుతుంది, నువ్వు సంతోషంగా ఉంటావు, ప్లీజ్ నా మాట విను అని బతిమాలింది. సరే, అలానే చేస్తాను అన్నది. ఇక అంతలోపు మా వదిన వాళ్ళ అత్త లోపలికి వెళ్ళింది. ఇక ముగ్గురు కలిసి రెడీ అవుతున్నారు. ఇక వెంటనే నేను వెళ్ళి బయట సోఫాలో కూర్చున్నాను. కాసేపటికి వాళ్ళ అత్తగారు బయటికి వచ్చి, ఇక మీరు గదుల్లోకి వెళ్ళండి, మేమొస్తాము అన్నారు. ఒకవైపు పడక గదిలో వాళ్ళమ్మ నాన్న, మధ్యలో మా వదిన వాళ్ళ ఆయన,
వాళ్ళ పక్కనే మేము మూడో గదిలో లోపలికి వెళ్ళిపోయాం. కానీ నాకెవరు ఎలా ఉన్నారో చూడాలనిపించింది. నేను వెంటనే ఏమీ తెలియనట్లు బయటికి వచ్చి నిలబడి ఉన్నాను. అప్పుడే వాళ్ళు రెడీ అయ్యి బయటికి వచ్చారు. వదిన చాలా అందంగా కనిపిస్తుంది. కానీ వదిన మీద ఆంటీ ఇంకా అందంగా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళరా బాబు, ఇక్కడేం చూస్తావు, లోపలికి ఎలాగో వస్తుందిలే అన్నది వదిన. వాళ్ళత్తయ్య వెంటనే, ఏంటి మీ నాన్నని ఒరే అంటున్నావు అన్నది. మేము మామూలుగా అలానే పిలుస్తుంటాంలే సరదాగా అన్నది. అయినా మీ నాన్న వయసు చిన్నదిగా కనబడతాడు కదా అన్నది. అవునులే అన్నది. ఇక పాల గ్లాస్ తీసుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వచ్చేశారు. ఇక లోపలికి రాగానే ఆంటీ తలుపు గడి పెట్టేసింది. నేను కూర్చొని ఉన్నాను. పాల గ్లాస్ తెచ్చి నా చేతికిచ్చింది. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు అడ్డం చెప్పనని చెప్పి వచ్చింది కదా. ఆంటీ అందాలు తనివి తీరా చూడాలనిపించింది. ఇక ఆ గ్లాస్ తీసుకొని సగం తాగే ఆంటీకి ఇచ్చాను. ఆ గ్లాస్ ఆంటీ పట్టుకొని తాగేసింది. ఆంటీ సంతోషంగా ఉందని అనిపిస్తుంది. ఇక నేను కాసేపు అలానే కూర్చున్నాను. నేను మొదలు పెట్టకపోతే ఆంటీ ఇంకా టైం వేస్ట్ చేస్తుంది. ఇప్పటికే రాత్రి 10 గంటలు దాటింది. ఇక నేను ఆంటీ భుజం మీద చేయి వేశాను. ఆంటీ సిల్క్ చీర కట్టుకొని ఉంది. చీర కొంగు పిన్ను పెట్టుకోకపోవడంతో అది జారింది. వెంటనే ఆంటీ సరి చేసుకోవడానికి ట్రై చేసింది. నేను ఆంటీ చేతిని పట్టుకొని ఆపేశాను. తాను సర్దుకోవడం ఆపేసింది. ఆంటీ ఏం కూడా మాట్లాడడం లేదు. కళ్ళు మూసుకొని ఉంది. ఇక అలాగే వెనక్కి బెడ్ మీద పడుకోబెట్టాను. బుగ్గల మీద ముద్దులు పెడుతున్నాను. ఆంటీ కళ్ళు మూసుకొని ఉంది. ఇంత సహకరిస్తున్నప్పుడు నాతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. తన బుగ్గపై ముద్దు పెట్టాను. తను కూడా నాకు ముద్దులు పెట్టడం మొదలెట్టింది. నేను అలా చేస్తున్నప్పుడు ఆంటీ కళ్ళు తెరిచింది. ఆంటీ కళ్ళల్లోకి అలానే చూస్తూ, మాట్లాడొచ్చు కదా అన్నాను. మాట్లాడకపోతే ఏమైంది, ఇప్పుడు చేసేది చేస్తున్నావు కదా అన్నది. ఇష్టమేనా నేనంటే అన్నాను. ఇష్టం కాబట్టే కదా ఇలా చేస్తున్నాను అన్నది. నాకు ఒక కోరికుంది, తీరుస్తావా అన్నాను. చెప్పేంటో అన్నది. ఇది కంటిన్యూ చేయాలని ఉంది నాకు అన్నాను. అంటే అన్నది. నువ్వు నాకు కావాలి అన్నాను. అంటే ఎలా అన్నది. ఇప్పుడు చేసేది నాకు లైఫ్ లాంగ్ కావాలి అన్నాను. అంటే లైఫ్ లాంగ్ నాతో ఇలా ఉండాలని ఉందా? మరి నీకు పెళ్ళైన తర్వాత అన్నది. ఇది ఇలాగే కంటిన్యూ చేద్దాం, మొగుడు పెళ్ళాలం అయిపోతాం. అయిపోయేదేంటి, అయిపోయాం కదా అన్నాను. నిజంగానే అంటున్నావా అన్నది. దేవుడు సాక్షిగా చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాను. తానేదో ఆలోచిస్తున్నట్లు ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాను. ఏముంది, ఈ మాట మీ వదిన చెప్పింది, నువ్వు మళ్ళీ అడుగుతున్నావు అన్నది. ఇష్టం లేకపోతే చెప్పు, ఇంత అందగత్తని మిస్ అయ్యాను అని ఫీల్ అవ్వటం తప్ప చేసేదేముంది అన్నాను. నిజంగా నన్ను కోరుకుంటున్నావా అన్నది. అవును, ఇక చేసిందేదో చేసేశాం, నువ్వే కావాలి నాకు లైఫ్ లాంగ్ అని అన్నాను. మరి నాకు నీకు పిల్లలు కావాలి కదా అన్నది. పుడతారులే అన్నాను. ఒకవేళ పుట్టకపోతే ఎలా? నేను 40 సంవత్సరాలకు దగ్గరగా వస్తున్నాను. పుట్టకపోతే ఇబ్బంది కదా నీ లైఫ్ అన్నది. లేదు, అవసరమైతే ఎవరినైనా తెచ్చి పెంచుకుందాం అన్నాను. సరే నీ ఇష్టం అన్నది. ఇక ఇద్దరం దాదాపు 1 గంటకే అలసిపోయాము. రిలాక్స్ అయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా ఆంటీ మీద చేయి వేశాను. ఏంటి, మళ్ళీ కావాలా ఏంటి అన్నది. కావాలి అన్నాను. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా అన్నది. అవును, 3 అయింది అన్నాను. మరి పడుకోవాలా లేదా అన్నది. అస్సలు పడుకోనివ్వను, శోభనం రోజు ఎవరైనా పడుకుంటారా అన్నాను. సరే నీ ఇష్టం, నేను నీ సొంతమే కదా, నీకెలా కావాలో అలా అన్నది. ఐ లవ్ యూ ఆంటీ అన్నాను. ఏంటి అన్నది. ఏమో, నాకు అలా అంటూ ఉంటే బాగుంది అన్నాను. సరే, నీకెలా కావాలంటే అలా పిలుచుకో అన్నది. ఆంటీ, నీ అల్లుడితో ఎలా ఉంది నీ ఫీలింగ్ అని అడిగాను. అల్లుడితో అంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది, కానీ తాళి కట్టేశావు కదా, ఇంకా నా మొగుడివి అంది. నువ్వు నన్ను మొగుడు అనుకున్నా నువ్వు నాకు ఆంటీవే అన్నాను. టైం చూస్తే 5 అవుతుంది. బయట ఎవరో తలుపు కొడుతున్న సౌండ్ వస్తుంది. ఎవరో పిలుస్తున్నారు, ప్లీజ్ వదలరా అంటుంది. వెళ్ళొచ్చులేవే, ఉండవే, కాసేపు ప్రశాంతంగా ఉండాలి అన్నాను. 2 నిమిషాలు రిలాక్స్ అవుతూ ఉండగానే మళ్ళీ డోర్ కొట్టారు. ఎవరో చూడవే బాబు అంటూ పైకి లేచాను. ఆంటీ లేచి వెళ్ళి తలుపు తీసింది. అక్కడ వదిన వాళ్ళత్తయ్య ఉన్నారు. వాళ్ళు చూసి సిగ్గుపడుతూ, ఏంటి నిద్రపోలేదా అన్నది వాళ్ళత్తయ్య.
నిద్రదేముందండి, పడుకున్నా, లేట్ అయింది, అందుకే డోర్ తీయడానికి లేట్ అయింది అన్నది. ఏదో జరిగిపోయిందిలేండి అన్నది. వదిన మాత్రం హుషారుగా లేదేంటి అనుకున్నాము. అందరూ వెళ్ళి స్నానం చేసి టిఫిన్ పెట్టారు. టిఫిన్ చేశాము. సరేనండి, మేం బయలుదేరతాము, అమ్మాయి అబ్బాయిని రేపు పంపించండి అన్నది వాళ్ళత్తయ్య. సరే వెళ్ళొస్తాము అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక హాల్లోకి వెళ్ళిపోగానే ఆంటీ సైలెంట్గా పని చేసుకుంటుంది. కాసేపటికి వదిన ఆంటీ దగ్గరకు వెళ్ళింది. రావే, ఎలా జరిగింది, రాత్రి పర్వాలేదా, హ్యాపీనా అన్నది. ఏం హ్యాపీ అన్నది. ఏమైందమ్మా చెప్పు, పర్వాలేదు అన్నది. అమ్మా ఏం లేదులే అమ్మా, వదిలేయి అంటుంది. ఏంటో చెప్పవే బాబు, నాకు అర్థం కావాలి కదా. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే రాత్రంతా అల్లుడు గారు బాగా ఇబ్బంది పెట్టారా, ఏమైంది? తొలి రాత్రి కదమ్మా, మగవాళ్ళు ఊరుకోరు, మనమే సర్దుకోవాలి, తప్పదు అన్నది. ఊరుకోమని చెప్తున్నా కదా అన్నది వదిన. అలా కాదే, చెప్పు, ఏమైందో చెప్పు. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అన్నది ఆంటీ. ఏముంది, ఏం లేదు అంది వదిన. అదేంటే, ఎందుకు చిరాకుగా ఉన్నావు అన్నది. ఎలా చెప్పాలి నీకు అన్నది వదిన. ఎలా చెప్పేదేంటే, మామూలుగానే చెప్పు. నిన్నటిదాకా నాతో మంచిగా మాట్లాడిన దానివి ఈరోజు ఏమైనా కొత్తగా అనిపిస్తుందా ఏంటి? అసలేం జరిగింది పూర్తిగా చెప్పవే అని అడుగుతుంది. అమ్మా వాడు వేస్ట్ గాడు అన్నది. ఏమైంది అన్నది. అమ్మా రాత్రి 2 సార్లు ట్రై చేశాడు, వాడికి అసలు పని చేత కావడం లేదు అన్నది. తొలిసారి ఎవరికైనా ఫెయిల్ అవుతుంది, అది మామూలే, తర్వాత సెట్ అవుతుంది. అతనికి ఇదే మొదటిసారి అయి ఉంటుంది, తర్వాత సెట్ అవుతాళ్లే అమ్మా అన్నది. అమ్మా చెప్తే నీకు అర్థం కావడం లేదమ్మా, నా బతుకేంటి ఇలా అయింది అని ఏడుస్తుంది వదిన. అమ్మ ఏం లేదులే, వదిలేయమ్మా అంటుంది. ఏంటో చెప్పవే బాబు, నాకు అర్థం కావాలి కదా. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే రాత్రంతా అల్లుడు గారు బాగా ఇబ్బంది పెట్టారా, ఏమైంది? తొలి రాత్రి కదమ్మా, మనమే సర్దుకోవాలి, తప్పదు అన్నది. ఊరుకోమని చెప్తున్నా కదా అన్నది వదిన. అలా కాదే, చెప్పు, ఏమైందో చెప్పు. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అన్నది ఆంటీ. ఏముంది, ఏం లేదు అంది వదిన. అదేంటి, ఎందుకు చిరాకుగా ఉన్నావు అన్నది. ఎలా చెప్పాలి నీకు అన్నది వదిన. ఎలా చెప్పేదేంటే, మామూలుగానే చెప్పు. నిన్నటిదాకా నాతో మంచిగా మాట్లాడిన దానివి ఈరోజు ఏమైనా కొత్తగా అనిపిస్తుందా ఏంటి? అసలేం జరిగింది పూర్తిగా చెప్పవే అని అడుగుతుంది. అమ్మా వాడు వేస్ట్ గాడు అన్నది. తొలిసారి ఎవరికైనా ఫెయిల్ అవుతుంది, అది మామూలే, తర్వాత సెట్ అవుతుంది. అతనికి ఇదే మొదటిసారి అయి ఉంటుంది, తర్వాత సెట్ అవుతాళ్లే అమ్మా అన్నది. అమ్మా చెప్తే నీకు అర్థం కావడం లేదమ్మా, నా బతుకేంటి ఇలా అయింది అని ఏడుస్తుంది వదిన. ఇక ఆంటీకి గుండె పగిలినంత పనైంది. ప్రేమించిన వాణ్ణి దీనికిచ్చి చేసినా సరే దీని బతుకు ఇలా అయిందేంటి అని ఆంటీ కూడా ఏడుస్తుంది. నీకోసం మేమిద్దరం చేయకూడని పని చేశాం, చేయకుండా ఉండాలనుకున్నా కూడా నువ్వు మాకు విడిపోకుండా ఉండాలని చెప్పిన మాట కోసం మేము సంతోషంగా రాత్రి కాపురం చేశాం, కానీ నువ్వేంటి ఇలా అయ్యావు అన్నది ఆంటీ. ఇక ఆంటీ నన్ను పిలిచింది, నేను వెళ్ళాను. ఏమైంది అన్నాను. విషయమంతా చెప్పారు. సరే తొలిసారి కాబట్టి అలా ఉంటుంది, చూద్దాం, దాని గురించి ఏం ఆలోచించకండి అన్నాను. సరే అని వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు వదిన్ని దాని మొగుడిని ఇద్దరిని రెడీ చేసి వాళ్ళ ఊరికి పంపించేశాము. ఇక ఆ రోజు రాత్రి నేను ఆంటీ కోసం వెయిటింగ్లో ఉన్నాను. ఆంటీ వచ్చింది, సంతోషంగానే ఉంది. ఇకేముంది, అలవాటైంది కదా అనుకొని ఆంటీ మీద చేయి వేసి కౌగిలించుకున్నాను. వద్దు అన్నది. ఏమైంది ఇంతలో మళ్ళీ అన్నాను. అంటే ఈరోజు వద్దు అన్నది. ఏమైంది చెప్పు, ఇష్టం లేదా అన్నాను. అదేం లేదు, ఇష్టమే, ఇద్దరం కలిసి ఉండాలి కూడా అనుకున్నాను. మళ్ళీ ఆ మాటలు ఎందుకు అన్నది. మరి ఇప్పుడేమైంది అన్నాను. మీ వదిన కాపురం సక్రమంగా లేదు, అది సంతోషంగా లేకుండా మనం ఇలా ఉండటం మంచిది కాదు. దాని దగ్గర నుండి మంచి వార్త వచ్చే వరకు మనం కలవకుండా ఉంటే మంచిది. నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను, నీకు కావాలంటే కానీ అన్నది. నువ్వలా సంతోషంగా లేకుండా నేను మాత్రం ఎలా ఉంటాననుకున్నావు, అవసరం లేదు అని నిద్రపోయాము. ఆ తర్వాత రోజు వదిన మళ్ళీ ఫోన్ చేసి ఏడుస్తూనే ఉంది. ఇక ఇంకొక రోజైనా వెయిట్ చేయమని చెప్పాను. కానీ 2 రోజుల తర్వాత వదిన డైరెక్ట్గా నేను ఉండలేనని చెప్పేసింది. సరే అని వచ్చేయమని చెప్పాను. వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా పంపించేశారు. ఇక వదిన ఇంటికి రాగానే పూర్తిగా విషయం చెప్పింది. వాడు మగాడు కాదని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఇక మనం చేసేదేముంది, మర్చిపో అమ్మా,
నీకు మళ్ళీ మంచి సంబంధం చూసి చేస్తాము అన్నది ఆంటీ. అలా రోజులు గడుస్తున్నాయి. దాన్ని ఇంట్లో పెట్టుకొని మనం కాపురం మాత్రం చెయ్యొద్దు అని ఆంటీ చెప్పేసింది. ఇక ఆంటీకి ఇష్టం లేకుండా నాకు మనసు రావడం లేదు. ఒక నెల రోజులు వెయిట్ చేశాం, కానీ అవతల వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ లేదు. అప్పుడు నాకేంటి ఇలా అయింది అని ఏడుస్తూనే ఉంది. నాకు ఈ మధ్య విపరీతమైన కోరికలు పెరిగాయి. నాకు ఒక్కోసారి నా మీద నాకు విరక్తి వస్తుంది. అసలు చనిపోవాలనిపిస్తుంది. ఒకడితో సంసారం చేసిన దాన్ని ఇంకొకడిని మళ్ళీ పెళ్లి చేసుకోమంటే ఎవడు చేసుకుంటాడు నన్ను? చేసుకున్నా ఎవరైనా రెండో పెళ్లివాడు చేసుకుంటాడు. ఇప్పుడు వాడి కోసం వెతుకులాడే వరకు కోరికలతో ఉన్న ఈ శరీరాన్ని నేను ఇలానే ఉంచుకొని నేను బతకలేను, నా వల్ల కావడం లేదు అని పెద్దగానే ఏడుస్తుంది. ఇక ఆంటీ, మేమేం చేయగలమమ్మా? నువ్వు చెప్పింది మేము చేశాము. ఇక అంతకు మించి మేము చేయగలిగింది ఏమైనా ఉంటే చెప్పు, నువ్వు చెప్పినట్లు చేస్తాను అన్నది. నాకు మాత్రం ఖచ్చితంగా వాడు నాలో ఉన్న కోరికలు బాగా నిద్రలేపాడు. ఆ రాత్రి నన్ను భయంకరంగా సుఖపెడతాడు అని ఆశించాను. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నా బాడీలో వేడి చల్లారలేదు. నాకు మాత్రం సిగ్గు విడిచి చెప్తున్నా, మగాడితో గడపాలని ఉంది మా అన్నది. ఏం చేయగలం చెప్పు? ఇప్పుడు నీకు పెళ్ళైతే కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు మనం చేయగలిగే పని ఏముందమ్మా అన్నది ఆంటీ. అమ్మా, నీకు చెప్పిన అర్థం కావడం లేదు. నేను ఆగలేకపోతున్నాను. పచ్చిగా చెప్పిన అర్థం చేసుకోవేంటి అని అంటుంది. సరే నువ్వే చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను అన్నది ఆంటీ. వదిన కాసేపు సైలెంట్గా ఉంది. కాసేపటి తర్వాత నాకు వాడితోటి ఉండాలని ఉంది, ఒక్కసారి నా కోరిక తీర్చుకోవాలని ఉంది అని బయటికి చెప్పేసింది. ఆంటీ నోరు తెరవలేదు. నేను వెంటనే, అదేంటొదినా, జీవితాంతం కలిసి ఉండమని హ్యాపీగా ఉండమని నువ్వేగా చెప్పింది. నీ వల్లనే మేము సంతోషంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఇక జీవితాంతం ఆంటీతో ఉండాలని నేను కూడా ఫిక్స్ అయ్యాను. కానీ ఈ సమయంలో నువ్వు ఇలా అంటే మా ఇద్దరి పరిస్థితి ఏంటి అన్నాను. నేనేం జీవితాంతం మీతో ఉంటాను అని అనడం లేదు. మీ స్వేచ్ఛకు అసలు నేను అడ్డురాను. కేవలం ఒక్కసారి నా కోరిక తీర్చుకుంటే నా భారమంతా దిగిపోతుంది. అందుకని నేను ఆలోచిస్తున్నాను, అంతే తప్ప మిమ్మల్ని విడదీయాలని కాదు. మీరిలా ఉంటే నాకు చాలా బాగా నచ్చింది. నిన్ను మరిది అని, అమ్మని అమ్మ అని నేను చూడటం లేదు. మీ ఇద్దరినీ తాళి కట్టిన రోజే అమ్మా నాన్న అని అనుకుంటున్నాను. కానీ నా బాధ కూడా అర్థం చేసుకోండి అని ఏడుస్తుంది. ఆంటీ వెంటనే ఓకే అని చెప్పేసింది. నేను వెంటనే, అదేంటాంటీ అన్నాను. ఏం మాట్లాడకు, మనమిద్దరం అమ్మా నాన్న అని అది ఫిక్స్ అయింది. మనం దానికోసం కనీసం కోరిక తీర్చలేకపోతే చేయగలిగిందేముంది అన్నది ఆంటీ. అది కాదాంటీ, మనమిద్దరం జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నాం అన్నాను. ఖచ్చితంగా ఉందాం, మనమిద్దరం కూడా అనుకున్నాం. ఇప్పుడు అది కోరుతుంది ఒక్కసారి సుఖం చూడాలని. ఒక్కసారే కదా పాపం, దాని బాధని నేను చూడలేకపోతున్నాను. పర్వాలేదు, నేనే పర్మిషన్ ఇస్తున్నాను అన్నది. సరే నీ ఇష్టం అన్నాను. ఇక ఆ రోజు ఇద్దరం ఫిక్స్ అయ్యాం. సరే భోజనం చేశాక అది వస్తుంది. నేను బాధపడతానని నువ్వు మాత్రం అసలు అనుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు మాత్రం దాన్ని ఈరోజు సుఖపెట్టి తీరాల్సిందే అన్నది. సరే అన్నాను. ఇక నాకు ఒకవైపు ఆనందంగా ఉంది. లడ్డు కావాలా నాయనా అన్నట్లు ఉంది. ఒక లడ్డు అనుకుంటే రెండో లడ్డు కావాలా నాయనా అన్నట్లు ఉంది. కానీ ఆంటీ బాధపడుతుందేమో అని నేను బాగా ఫీల్ అవుతున్నాను. కానీ లోపల మాత్రం ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నేను రూమ్ లోపలికి వెళ్ళగానే, వాడు లోపలున్నాడు వెళ్ళు అంది ఆంటీ. నేను ఇలా ఎందుకు వెళ్ళాలి అన్నది వదిన. ఇంకెలా వెళ్తావే అన్నది. నన్ను శోభనం రోజులో అలంకరించి పంపు అన్నది. అవన్నీ ఎందుకే అన్నది. లేదు, నాకు అలానే వెళ్ళాలని ఉంది అన్నది. సరే రమ్మని వదిన్ని తీసుకుని వెళ్ళి శోభనం రోజు రెడీ అయినట్లు రెడీ చేసి తీసుకొని వచ్చింది. నేనే ఆశ్చర్యపోయి ఏంటిది అన్నాను. దానికలా రెడీ అవ్వాలని ఉందంట అన్నది. సరే అన్నాను. తలుపు వేసి ఆంటీ బయటికి వెళ్ళింది. ఇక ఆంటీ అలా వెళ్ళినంతసేపు వదిన కొంచెం సిగ్గుగా ఉన్నట్లు నటించింది. ఆంటీ అటు వెళ్ళగానే పాల గ్లాస్ పక్కన పెట్టి, ఏంట్రా లడ్డు ఇస్తానంటే ఏంటో ఎక్స్ట్రా చేస్తున్నావు? అమ్మ దగ్గర ఏముందిరా? నా దగ్గర ఉంది, చూపిస్తారా నీకు? స్వర్గం నాకు చూపించు. నువ్వేంటి ఎక్స్ట్రా చేస్తున్నావు అడుగుతుంటే? అదే ఒప్పుకుంటే నీకేంటి నొప్పిగా ఉంది? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు అన్నది. ఒసే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాను. నేను ఇలానే ఉంటాను, నాకు ఇలానే ఉండాలని కోరిక అన్నది. ఇక నాకన్నా ముందే అది నన్ను బెడ్ మీద నెట్టేసింది.
తన జడలో మల్లెపూలు నలుపుతూ నా మీద చల్లింది. ఒసేయ్, కామంతో కటకటిలాడిపోతున్నావు అన్నాను. అవునరా, నా కోరిక తీర్చు అన్నది. ఒసేయ్, నువ్వు చెప్పినట్టు చేయమంటావా, నాకు నచ్చినట్టు చేయమంటావా అన్నాను. అదేంటి అన్నది. నాకంటూ ఒక స్టైల్ ఉంటుంది అన్నాను. అవునా, మరి మొదలెట్టు అన్నది. 1 గంట తర్వాత ఇద్దరం అలసిపోయాం. ఇప్పుడు చెప్పు, రోజు అమ్మకు తెలియకుండా ఎంజాయ్ చేద్దామా అన్నది. సరే అన్నాను.